HCL భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. మీరు చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ తో వచ్చారు కదండి. వచ్చిన తర్వాత ఇప్పుడు మరి అంటే మీరు సిల్వర్ స్క్రీన్ వైపు అడుగులు వేస్తారని అనుకున్నాం. బుల్లితెర మీతో రుణానుబంధం మీకు మిగిలిపోయింది. ఉంది ఇదైతే రుణానుబంధం ఉండిపోయిందా? సో ఎపిసోడ్ రిలీజ్ అయింది ఏంటి మీకు? ఐ మీన్ మీకు రివ్యూలు వస్తూ ఉంటాయి కదా మీ లోకల్ ఫ్రెండ్స్ నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చాయి. బట్ నా ఎపిసోడ్ ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు కదా. 6th ఎపిసోడ్ అలాగా వస్తుంది. ఇంకా నువ్వు రాలేదంటే వెయిట్ చేయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. మీకు ఆ టైంలో విపరీతమైన ఫేస్బుక్ లో వాటిలో క్రేజ్ ఉండేది. అవును. మీరు అకౌంట్ ఎందుకు డిలీట్ చేసుకున్నారు, డియాక్టివేట్ చేసుకున్నారు? నేను ఇప్పుడే లేచాను, నేను ఇప్పుడే పడుకున్నాను, నేను ఇప్పుడే భోజనం చేస్తాను, ఇలాంటి అప్డేట్స్ నాకు నచ్చవు. అంటే ఒకవేళ ఈ మొక్కలు అనుకుంటే మీరు ఇప్పటికి ఒక మర్రి చెట్టు, ఒక పెద్ద చెట్టు, ఒక వృక్షం అయ్యేవారు. యాక్చువల్గా మన లైఫ్ ఎంత ప్రైవేట్గా ఉంటే అంత మంచిది. ఇది మా గురువులు మాకు నేర్పించినది. గ్లామర్ ఇండస్ట్రీలో ఈ సోషల్ మీడియా ఫాలోయింగ్ అనేది కూడా ఒక కొలమానం అయిపోయింది. అది మీరు దానికి ఏమన్నా కొంచెం బాధపడుతున్నారండి ఇలాగ అవ్వడం ఏంటి? 100% అండి. ఎందుకంటే ఒకటైతే ఓపెన్ గా చెప్తున్నానండి, మీరు తప్పుగా తీసుకున్న పర్వాలేదు. మేము ఎక్స్పెక్ట్ చేసింది కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ తర్వాత మేము పర్సనల్లీ ఎక్స్పెక్ట్ చేసినంత మీరు రీచ్ అవ్వకపోవడానికి కారణం మేము ఫీల్ అయ్యేది ఏంటంటే గ్రూప్స్ అని, ఇన్సైడ్ పాలిటిక్స్ అని, వీటికి ఏమన్నా మీరు కొంచెం ఎంతో కొంత టార్గెట్ అయ్యారా? ఏమన్నా కొంచెం కార్నర్కి వెళ్ళారా? మన అదృష్టం ఉంటే ఉంటాం, ఆ గ్యాప్ ఇవ్వాలనుకుంటే గ్యాప్ ఇవ్వాలి. పైవాడు ఒకటి రాస్తాడు కదా డైలీ సీరియల్ మన జీవితాన్ని, అలాగే ఇది అంతే. నాకు ఫలానోడు తొక్కాడు, ఇలా తొక్కాడు. సీరియల్ అనేది నిజంగా ఒక అమ్మలాగా ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, ఎప్పుడు ఫుడ్ పెడతా ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. సినిమా అనేది మళ్ళీ ఏదో జోదంలా అయిపోతూ ఉంటుంది. అంటే తప్పుడు మాటలని కాదు. నేను కూడా కొన్ని మూవీస్కి ట్రై చేశాను, రెస్పాన్స్ లేదు. ఐ ఫెల్ట్ ఏంటి నాకు అదృష్టం లేదా? నేను వాళ్ళకి సీరియల్ ఆర్టిస్ట్ని ఒకసారి సినిమాల్లోకి వస్తే డైరెక్టర్లు కానీ క్రియేటివ్ మైండ్స్ కూడా యాక్సెప్ట్ చేయలేరు, ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయలేరు అని. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని నీట్గా డ్రెస్ చేసుకొని నీట్గా ఉన్నాను, ఇప్పేసాయి బనియన్తో పెట్టేసి వాడికి పిచ్చి గడ్డం పెట్టేసి వాడికి ఒక వైలెంట్గా చేసేయి చూడరా. ఇంట్రో ఏమి ఇవ్వట్లేదు ఎందుకంటే ఇంట్రడక్షన్ అవసరం లేదు. 10 years బ్యాక్ నుంచి ఐ మీన్ లిటరలీ గౌతమ్ కృష్ణ క్యారెక్టర్ అది ఒక గోల్డెన్ చేతిలో దొరికిన ఒక నిధి, ట్రెజర్. ఒక అది అయితే వాస్తవం. మీకు విషయం తెలుసా, ఇప్పటికి మామ అనే పిలుస్తారు. అనుకోకుండా చాలా మందికి పిల్లలు కూడా, వాళ్ళు బయట వాళ్ళు కూడా, నేను ఎవరో తెలియకపోయినా కూడా మామనే పిలిచేస్తారు. అది చిన్నపిల్లలు. అప్పుడు చిన్నపిల్లలు అలాగే పిలిచేవారు సీరియల్ ద్వారా, ఇప్పుడు అలాగే పిలుస్తారు. అదృష్టం. బట్ మాకంటే మీరు చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ తో వచ్చారు కదండి. వచ్చిన తర్వాత ఇప్పుడు మరి అంటే మీరు సిల్వర్ స్క్రీన్ వైపు అడుగులు వేస్తారని అనుకున్నాం. బట్ అంటే బుల్లితెర మీతో రుణానుబంధం మీకు మిగిలిపోయింది. ఉంది ఇదైతే రుణానుబంధం ఉండిపోయిందా? బట్ ఇప్పుడైతే కొంచెం రాయల్ కాస్ట్యూమ్స్ అన్ని, ధరమ్ తేజ్ పేరు కూడా రాయుడు అంటే ధర్మానికి కట్టుబడిన వ్యక్తి, కటకటాల రుద్రయ్యలాగా. అంటే భార్యని కాపాడుకోవడమే పెద్ద ధర్మం ఒక భర్తకి. అలాగా సిస్టర్ ని కాపాడుకోవాలి, అక్క కూతురుని కాపాడుకోవాలి, ఫ్యామిలీని కాపాడుకోవాలి, అంతే అంతే. కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఎలా ఏంటి ఇద్దరిని ఎలా కలిపాడు అనేది స్టోరీ. బట్ క్రేజియస్ట్ ట్యాగ్ లైన్ ఉంది, అది పుట్టినిల్లే మెట్టినిల్లుగా అయితే మెట్టినిల్లు అయిన వేళ అట్లా ఉంది. సో అది కొద్దిగా టఫే, చాలా మంది తప్పుగా తీసుకుంటారు. అలా కాదు, వేరే విధంగా. అది అర్థం కాలేదు లిటరల్లీ చాలా మందికి. మీరు ఏమైనా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే. అంటే ఏం లేదు, అది అక్క కూతురుని పెళ్లి చేసుకోవడం అని అనుకుంటారు. తెలిసి జరగదు ఎప్పుడు. వాడికి ఇష్టం ఉండదు, అట్ట చేసుకుంటాడు. ఆ తెలియక జరిగిన సంఘటన బట్టి ఎలా జరుగుతుంది, తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అనేదే కాన్సెప్ట్. నాకు తెలిసి తెలియకనే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అతను సేమ్ వాళ్ళ అక్క గురించి. కానీ ఎందుకు చేసుకున్నాడు, తెలుసో తెలియకో అయినా సరే, వాడికన్నా చిన్న అమ్మాయిని ఎందుకు చేసుకున్నాడు అనేది కాన్సెప్ట్ ఈ స్టోరీ. ఏముందండి, మూవీ అయితే 1/2 hour 1 hour 2 hours లో చెప్పవచ్చు. సీరియల్ అనేది అది కాదు కదా, మనం ఏం కావాలంటే చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ మెయిన్ స్ట్రీమ్ అయితే అది అమ్మ కోపం ఒకవైపు మమకారం అలాగా, కూతురు మమకారం. ఇది తమ్ముడు అక్క చెల్లెల బంధం ఇది. యాక్చువల్ అక్క తమ్ముడు అనుబంధం. అక్క కోసం తమ్ముడు ఏమైనా చేస్తారు, తమ్ముడేమో అక్క కోసం ఏమైనా చేస్తారు. ఎలా చేస్తారు అది, అక్కకు కూతురు వీడు ఎలా చేస్తాడు, అక్క కూతురుని ఎలా కలుపుతాడు అనేది
కాన్సెప్ట్. సో ఎపిసోడ్ రిలీజ్ అయింది ఏంటి మీకు, ఐ మీన్ మీకు రివ్యూలు వస్తూ ఉంటాయి కదా మీ లోకల్ ఫ్రెండ్స్ నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చాయి, బట్ నా ఎపిసోడ్ ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు కదా, 6th ఎపిసోడ్ అలాగా వస్తుంది. ఇంకా నువ్వు రాలేదంటే వెయిట్ చేయి. ఓకే, హీరో రావాలంటే కొంత టైం తీసుకో, టక్కన లాంచ్ అవ్వడు. ఒక సీన్ లో రావాలి, ఊరికి ఎలా వస్తుంది. కానీ ఇంటర్వ్యూ మీరు చూడాలి బ్రదర్, చూసిన తర్వాత మీరు మళ్ళీ నాకు ఇంటర్వ్యూ తీసుకోవాలి, ఎలా చేశారనేది చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ కూడా మామే కదా కరెక్టే, పిలుపు మారుతుంది అంతే. ఒక మేనగోడలు ఉంటుంది, అక్క కూతురు, మామ చాలా హ్యాండ్సమ్ ఉంటావే నువ్వు అని చెప్పి ఆ అమ్మాయి ఆట పట్టిస్తుంటుంది. ఎక్కడ పోయినా మనకు మేనగోడలు బాధ తప్పేటట్లేదులే అనుకునేవాడిని. మీ కర్నూలు స్లాంగ్ అప్పుడు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? అది చిత్తూరు స్లాంగ్. చిత్తూరు స్లాంగ్ అదే యాక్చువల్లీ రాయలసీమ. రాయలసీమనే, మనకు రాయలసీమలో 4 జిల్లాలు, ఒకటి కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు. ఈ 4టికి డిఫరెంట్ స్లాంగ్ ఉంటుంది. కర్నూలు డిఫరెంట్ యాక్చువల్ గా, కడప స్లాంగ్ డిఫరెంట్. కడప స్లాంగ్ ఏంటంటే జయప్రకాష్ రెడ్డి గారిది. అనంతపూర్ది ఇంకా అది కష్టం, అది రాలేదు ఇంకా ఊరికి రాలేదు. చిత్తూరు ఫస్ట్ మన సీరియల్లోనే అది మామ దాంట్లో వచ్చేసింది. తర్వాత పుష్పాలో చూసారు. అది అడ్వాంటేజ్ అయిందండి మీకు అది? ఇది సీరియల్స్ లోకి వచ్చిన తర్వాత ఆ స్టార్డమ్ వచ్చింది, ఒక స్లాంగ్ మాట్లాడడం, అప్పట్లో స్లాంగ్లు మాట్లాడడం ఇదేం లేవు, ఎవరు లేదు. అలాంటిది ఒకనొక టైంలో డబ్బింగ్ చెప్తుంటే మీ ఊరు స్లాంగ్ వస్తుంది, డబ్బింగ్ ఆపిచ్చేసేయండి అన్నారు. సరే మీ ఇష్టం, నాకే హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను. కాకపోతే నేను ఈ చిత్తూరు స్లాంగ్తో టాప్ అవ్వడం అవతల వాళ్ళు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఫలానా ప్రాంతం స్లాంగే మాండలికమే కరెక్ట్ అనేది కరెక్ట్ కాదు. ఎవరిది ఇప్పుడు ఏంటండి, ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కరు తెలంగాణ స్లాంగ్ వాడుతున్నారు లేదా? ఏది ట్రెండ్ ఉంటే అది వాడతారు, అట్లా కాదు, అన్నీ చూపించాలి. గోదావరి స్లాంగ్ అందరికి తెలిసిందే, శ్రీకాకుళం స్లాంగ్ అందరికి తెలిసిందే, బట్ ఈ మాండలికాలు తెలియదు. సో మనకు కొత్తగా ఉండింది అనమాట, అందుకే అలాగా జరుగుతుంది. కానీ కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయాలి, లేకపోతే నచ్చదు. సూపర్ కలవడం చాలా ఆనందంగా ఉందండి. నేను అప్పుడు కలిసాను, మళ్ళీ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 10 years అయింది. 10 years తర్వాత, అంటే నేను కూడా లేనులేండి, 10 years తర్వాత రావడం చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ చూస్తుంటాను అందరిది ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ. ఐ డ్రీమ్ మనకు ఫస్ట్ బిగ్ ఛానల్ నాకు తెలిసి యూట్యూబ్కి, మా ఇంటర్వ్యూస్కి. తర్వాత ఆయన రెడ్డి గారు చేశారుగా, చాలా ఇంటర్వ్యూస్ చేశారు. ఓకే, ఈజ్ నో మోర్ నౌ. సో చాలా బాగా జరిగింది, చాలా బాగుంది. సో మీరు ఐ మీన్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. మీకు ఆ టైంలో విపరీతమైన ఫేస్బుక్లో వాటిలో క్రేజ్ ఉండేది. మీరు అకౌంట్ ఎందుకు డిలీట్ చేసుకున్నారు, డియాక్టివేట్ చేసుకున్నారు? ఇంకా నేను ఏం సమాధానం చెప్పాలి వాళ్ళ నుంచి? నేను యాక్టింగ్కి కొద్దిగా దూరం వెళ్ళాను, నేను ఏం చెప్పాలి? నాకు ఇంకా మిగతా ఇవి నాకు నచ్చవు, సారీ ఏమనుకోకండి. నేను ఇప్పుడే లేచాను, నేను ఇప్పుడే పడుకున్నాను, నేను ఇప్పుడే భోజనం చేస్తాను, ఇలాంటి అప్డేట్స్ నాకు నచ్చవు. యాక్చువల్గా మన లైఫ్ ఎంత ప్రైవేట్గా ఉంటే అంత మంచిది. ఇది మా గురువులు మాకు నేర్పించినది. ఎవరైనా సరే పెద్దలు, ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మనం ఇప్పుడు ఎంత మంచిగా ఉంటే అంత వాల్యూ ఉంటుంది, అంతే. ఓపెన్ చేస్తే ఏం ఉండదు. సో అలాగా నాకు పెద్దగా సోషల్ మీడియా మీద పెద్ద క్రేజ్ లేదు. ఇప్పుడు పేర్లు చెప్పనులే కానీ, ఇప్పుడు పెద్ద మీడియాలు అయిపోయి వాళ్ళు మీ అకౌంట్ మాకు ఇవ్వండి మహాప్రసాదంగా భావిస్తామంటే నేను కొద్దిగా నాకు వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. దాని మీద ఇన్కమ్ జనరేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంత మెటీరియల్ థింగ్స్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వను. అవసరానికి వాడుకోవడం అంతే తప్ప అదే నా జీవితం అయితే కాదు, అలా మెంటాలిటీ కాదు. కాకపోతే అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని ఎవరికి వాళ్ళ అకౌంట్ని గ్రో చేసుకోవాలి, ఫాలోవర్స్ కావాలి అంటే, ఒకవేళ ఈ మొక్కలు అనుకుంటే మీరు ఇప్పటికి ఒక మర్రి చెట్టు, ఒక పెద్ద చెట్టు, ఒక వృక్షం అయ్యేవారు ఆ ఉన్న ఒరిజినల్ ఆర్గానిక్ ఫాలోవర్స్ అక్కడి నుంచి ఉండి. ఆర్గానిక్ ఈ మాట అన్నారు చూసారా, పర్ఫెక్ట్లీ సెట్. ఆర్గానిక్ మాకు ఉండిందంతా. ఎందుకంటే ఒక గుడి దర్శనానికి వెళ్ళాలంటే కూడా జస్ట్ ఒక 5-10 meters దాటాలంటే కూడా నాకు అరగంట పట్టేది. ఎందుకు? వీళ్ళు పోనిచ్చేవాళ్ళు కాదు. ఇంకా అంతకు మించిన ఫాలోవర్స్ ఏం కావాలండి, ప్యూర్ హార్ట్. ఇప్పుడు తేలిపోయిందండి నాకు, మనం కనిపించినంత వరకే జనాలు. కానీ నేను ఆ లీగ్లో లేను, 10 ఏళ్ళు లేను, మరి ఎలా గుర్తుపడుతున్నారు? ఇప్పటికి జనాలు గుర్తుపట్టి సార్ మీరే కదా అని. ఇంకా అంతకు మించి ఏం కావాలండి? అంటే రోజులు మారిన తర్వాత
ఇది కొంచెం కొలమానంగా అయిపోయింది ఈ గ్లామర్ ఇండస్ట్రీలో. ఈ సోషల్ మీడియా ఫాలోయింగ్ అనేది కూడా ఒక కొలమానం అయిపోయింది. అబ్బా అది మీరు దానికి ఏమన్నా కొంచెం బాధపడుతున్నారండి ఇలాగ అవడం ఏంటి? 100% అండి. ఎందుకంటే ఇప్పుడు మన కొన్ని మూవీస్ అవ్వచ్చు, సీరియల్స్ అవ్వచ్చు, వాళ్ళని ఎందుకు పెట్టుకుంటారు అంటే లేదు, ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు, వాళ్ళని ఎందుకు పెట్టుకుంటారు, వాళ్ళకి యాక్టింగ్ రాదు ఏంటంటే లేదు సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉన్నారంటారు. చిన్న లాజిక్ అండి. నేను ఫేమస్ క్రికెటర్, నేను పేరు చెప్పను లేదా నేను తోపు పాన్ ఇండియా స్టార్ నేను, ఓకే, నాకు ఎంత 500 million ఫాలోవర్స్ ఉన్నారు, 500 million ఫాలోవర్స్ ఉన్నారు, ఓకే. 500 million ఫాలోవర్స్ వచ్చి టికెట్లు చించుతారా రేపొద్దున నా సినిమాకు? వస్తారా? లేదు. ఎంతమంది వస్తారు? 1 million కూడా రారు. దాన్ని బట్టి మనం అనుకుంటే చాలా కష్టం, తప్పదు. ఊరికే ఉన్నారు అని ఫేక్ అకౌంట్స్, ఈ మల్టిపుల్ అకౌంట్స్, ఇవన్నీ అదంతా ఒక ఫేక్ క్రియేట్ చేసుకోవడం. నాకు అదే అనిపిస్తుంటుంది. సరే అందరిని మోసం చేస్తారులే, చెయ్యాలి అనుకుంటే వాడిని ఎలా మోసం చేసుకుంటాడు అనేది నాకు అర్థం కాలేదు. అదొక్కటే చిన్న అలా డౌట్లా ఉండిపోయింది. మీరు అన్నట్టు ఆర్గానిక్ కాదు అది, పెస్టిసైడ్ కన్నా దారుణం అది. సో అదేం పెద్దగా నాకు అది ఈ అవును అప్పుడు మీ సోషల్ మీడియా ఫాలోవర్స్ అసలు అది నాకు అంత ఆశ లేదు. నాకు అసలు అంత ఎంటబడి అంత డబ్బులు సంపాదించేంత ఇది లేదు. యూట్యూబ్ పెంచేసుకోవాలి, మనీ వస్తుంది. ఐఎమ్ నాట్ దట్ కైండ్. మన ఫ్రీడమ్ ఉండాలిగా. అవునండి. మీరు అన్నట్టు ఒకటి ఇది కరెక్ట్. రాబోయే రోజుల్లో ఇంకొక 20 సంవత్సరాలు ఏ వచ్చింది, ఎవరు పేరు కొడుతున్నా వాళ్ళ గురించి అన్ని పూర్వత్రాలు వచ్చేస్తున్నాయి. సో అలాంటప్పుడు ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఎవరినైతే ఏ గుర్తించదో నాకు తెలిసి వాళ్ళని రా ఏజెంట్లు ఇలాంటి కింద తీసుకుంటారేమో, వాళ్ళకి డిమాండ్ పెరుగుద్దేమో. డెఫినెట్ గా ప్రైవేట్ లైఫ్ ఎంత ఉంటే అంత, ప్రైవేట్ లైఫ్ ఎంత ఉంటే వాడు ఎగ్జిస్ట్ ఉన్నాడు, వాడిని తీసుకొని రా అంటారు. ఎప్పుడు మనం అండర్ స్కానర్ ఉండొద్దు. ఎప్పుడు చూడు ఆ మధ్యకాలంలో చాలా ఫన్ జరిగేది, జోక్ గానీ సీరియస్ గా జరిగింది. వాడెవడో నేను తిరుపతికి వెళ్తున్నా, మా ఇంటిల్లి వినింటారు మీరు, నిజంగా జరిగింది ఇది. హ్యాపీగా ఇంటికి వచ్చేసి అన్ని క్లీన్ చేసుకుని వెళ్ళిపోయాడు. మరి ఇట్లా పిచ్చి అప్డేట్స్ ఇవ్వకండి రా మీరు అని పోలీసులు చెప్పారు. ఇట్లాంటివి జరుగుతాయి. ఒకటైతే ఓపెన్ గా చెప్తున్నానండి, మీరు తప్పుగా తీసుకున్న పర్వాలేదు. మేము ఎక్స్పెక్ట్ చేసింది కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ తర్వాత మేము చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం. మేము పర్సనల్లీ ఎక్స్పెక్ట్ చేసినంత మీరు రీచ్ అవ్వకపోవడానికి కారణం మేము ఫీల్ అయ్యేది ఏంటంటే, మేము వినేది రెగ్యులర్గా వినే మాటలు గ్రూప్స్ అని, ఇన్సైడ్ పాలిటిక్స్ అని, వీటికి ఏమన్నా మీరు కొంచెం ఎంతో కొంత టార్గెట్ అయ్యారా? ఏమన్నా కొంచెం కార్నర్కి వెళ్ళారా? అయ్యయ్యో లేదండి, ఎటువంటి పాలిటిక్స్ కి దానికి ఏం లేదండి బాబు. నేను లేను. ఎన్ని ఛానల్ 2 మెయిన్ ఛానల్స్ ఎంత ఎంటబడ్డాయో నాకు తెలుసు. నేను అవైలబుల్ లేను. ఐ వాజ్ నాట్ హియర్. మీ చాయిస్, అలా అనుకుంటే నేను మళ్ళీ ఇప్పుడు ఎలా నేను సెలెక్ట్ అయ్యి మళ్ళీ నన్ను ఎందుకు పిలుస్తారు వచ్చానని చెప్పేసి, అలా ఏం లేదండి. ఎవడు తొక్కడు. మన అదృష్టం ఉంటే ఉంటాం, ఆ గ్యాప్ ఇవ్వాలనుకుంటే గ్యాప్ ఇవ్వాలి. పైవాడు ఒకటి రాస్తాడు కదా డైలీ సీరియల్ మన జీవితాన్ని, అలాగే ఇది అంతే. నాకు ఫలానాడు తొక్కాడు, ఇలా తొక్కాడు, ఎవడిని తొక్కడు. ఒకవేళ వాడు తొక్కాడని నువ్వు అనుకుంటే అది భగవంతుడే చేయించాడు. నీ టైం అది అంతే, అంతవరకే ఎండ్. నేను ఆ 10 years అసలు చాలా మంది అన్నారు నన్ను, నువ్వు ఈ 10 years గానే గ్యాప్ తీసుకోకుండా ఉండింటే అసలు ఏ రేంజ్ తీసుకోకుండా ఉండింటే కదా అయిపోయింది అది. ఇప్పుడు 10 years అయిపోయింది, లైట్ తీసుకో. చాలా పాజిటివ్ పర్సన్ మీరు. అయిపోయింది, ఇంకేం చేస్తావు? అయిపోయిందని ఏం చేస్తాను నేను. ఫ్రాంక్లీ నిజం చెప్పనా బ్రదర్, ఉండింటే నేను చెడిపెట్టాను. నేను చెడిపోయేవాడిని. నేను ప్లేన్గా, నేను అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు అలాగే ఉన్నా. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. నాకేం లేదా, రోడ్డు మీదనే పడుకుంటా, ఉందా ఏ బెడ్ మీదనే పడుకుంటా. నా కాలు, నాకు నా తండ్రి నా తల్లిదండ్రులు నాకు ఆరోగ్యం ఇచ్చారు. నాకు ఈ ఆస్తి ఎంట పడ్డం కానీ అవన్నీ లేదు. ఐఎమ్ వెరీ ప్లెయిన్ హార్టెడ్. బట్ ఎక్కువ ఆశ ఏంటంటే భగవంతుడు అంటే ఎక్కువ పిచ్చి. తత్వం తెలుసుకున్న తర్వాత ఇవన్నీ నథింగ్ మనకు. అసలు నథింగ్. వీళ్ళు ఎవ్వరికి ఆన్సరబుల్గా అరే ఉండింటే ఎంత డబ్బులు ఇప్పుడు సంపాదించారు చాలామంది ఒక షో తర్వాత. ఎన్ని కేసులు ఎరుక్కున్నారు ఒకసారి చెప్పండి సెలబ్రిటీస్. నా పేరు ఎప్పుడన్నా విన్నారా? అఫ్ కోర్స్ నేను లేనులేండి. అప్పుడైనా ఏమన్నా విన్నారా? ఎప్పుడు వినలేదు. ఎప్పుడు ఆ చండాలమైన క్రైమ్లో నేను ఉండను, జరగను. అసలు జరగని పని అది. ఏం చేయనీకండి, ప్రశాంతమైన జీవితం కావాలి.
పలానా మిలియనీర్ ఉన్నారు, పెద్ద మిలియనీరు, కొడుకు ఆరోగ్య సమస్య, ఊపిరి కూడా పీల్చుకోలేరు, అర్థమైంది అనుకుంటా. అర్థమైంది. మరి ఎంత ఇబ్బంది దాంట్లో లేను నేను. కరెక్ట్. దెన్ హూ ఇస్ ద రిచెస్ట్ పర్సన్? ఐఎమ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. కరెక్ట్. దేని మీద ఫోకస్ చేయాలో తెలిసిన వ్యక్తి మీరు, అనవసరమైన వాటి మీద కాకుండా. వేస్ట్. కరెక్ట్. ఆరోగ్యంగా ఉండు, భగవంతుడు స్మరించు, చేతనైతే సాయం చేయి, లేకపోతే మూసుకొని ఉండు, చెడగొట్టకు. నువ్వు చెడగొట్టకపోవడమే పెద్ద మేలు, అవునా కదా? వీలైతే ఎంకరేజ్ చేయి. నేను మ్యాక్సిమం కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను, అందరికి ఇచ్చేస్తాను. కొందరు అంటారు, అరే నువ్వు వాళ్ళకంటే చెప్తే నీకు వచ్చేది, ఒరే పిచ్చోడా నాకు వచ్చేది ఇప్పుడు విన్నారు బ్రదర్, నేను వచ్చాను, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసే జాబ్ నాకు ఇవ్వలేరు, నువ్వు కాదు అబ్బాయి కరెక్ట్ అంటారు. ఇప్పుడు యాక్ట్ చేసేదంటే చెయ్యొచ్చు, నాకు వచ్చే క్యారెక్టర్ నీకు రాదు, నీకు వచ్చే క్యారెక్టర్ నాకు రాదు, అట్లా అవుతుంది. నీ ప్లేస్ నీదే, నా ప్లేస్ నాదే. ఇక్కడ ఎవరు గొప్ప కాదు, ఎవరికి ఏదో అదే అంతే. ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు కెమెరా ఇచ్చారనుకో, చెయ్యండి భయ్యా అని అనుకో, నాకు రాదు, జీరో నాలెడ్జ్. కెమెరా ముందు ఏమైనా చేస్తాను, కెమెరా పేరు నాతో కాదు. మనం అంతవరకు ఉన్న దాంట్లో తృప్తి పడాలనేది నా పాయింట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ యూ గెట్, బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. అంటే సింపుల్. దీనికి పెద్ద యోగులు గీగులు అవసరం లేదు. ఎందుకంటే మన సమస్యలు వచ్చినప్పుడు ఎవరు ఉంటారు? నువ్వు తప్పు చేసినా కరెక్ట్ అని ఎవరు చెప్తారు? తల్లిదండ్రులు తప్ప ఎవరు చెప్పారు అలా. సో రెస్పెక్ట్ దెమ్. అలాగే నువ్వు ఆ బేసిక్ ఉంటే, భగవంతుడి మీద నమ్మకం ఉంటే అన్నీ మంచిగా జరుగుతుంది. నీకు వచ్చింది, రాలేదు, వస్తే ఒకటి, రాలేకపోతే ఒకటి, వచ్చిందంటే ఇంకేం సమస్యలు వస్తాయో మనకు తెలియదుగా. అట్లా నేను చెప్పొచ్చేది. సో 2 షేడ్స్ చూసాం మీలో. అంటే ఏంటంటే ఒకటి 2 అప్పట్లో చాక్లెట్ బాయ్ కేటగిరీలో ఉండేవారు, ఇంకొక వైపు యాంగ్రీ యంగ్ మ్యాన్, కొంచెం ఈ స్లాంగ్ వల్ల పవర్ఫుల్ రోల్స్, నెగిటివ్ రోల్స్ చేయడానికి మంచి పవర్ఫుల్ గా ఉండేవారు. సో మీకు ఏ వర్షన్ ఎక్కువ నచ్చేది? ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్ అనేది నచ్చేది ఎక్కువ, ఈ చాక్లెట్ బాయ్ ఫ్యాన్ ఫాలోయింగ్, అమ్మాయిలకి బాగా ఇంట్రెస్ట్? రైట్. నాకు ఏది ఇష్టం అంటే, నాకు కొద్దిగా నెగిటివ్ రోల్స్ చేయాలనేది పిచ్చి. ప్లస్ కామెడీ అంటే ఎక్స్ట్రీమ్ ఆపోజిట్. యాంగ్రీ సీన్స్ కానీ, లేకపోతే ఇప్పుడు కొన్ని పుష్ప లాంటి, అంటే క్యారెక్టర్ అది, ఆ బాడీ లాంగ్వేజ్, సీరియస్నెస్ కానీ అది కానీ, ఒక టైపు ఇప్పుడు సలార్ లాంటిది కానీ, అలాంటివి ఇష్టం నాకు. అసలు నెగిటివ్ రోల్ అని ఇంకా ఇష్టం. నెగిటివ్ రోల్ వస్తే ఇంకా చాలా ఇష్టం. ఇవ్వాలి, ఎవరు ఇస్తారు? ఇవ్వండి రా అని చెప్తాను. విరాటపాలెం కొద్దిగా అలాగే చేసాము. మా డైరెక్టర్ కొద్దిగా అన్న, సారీ అన్న, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెద్దగా వస్తుంది ఇది, నేను ఊరికి చేస్తాను అన్నందుకు, సరే ఇది చెయ్యి అన్నాడు శ్రీరామన్న. సరే చేశాను. అది చూస్తేనేమో ఇంత వచ్చింది, మొత్తం వీళ్ళని నేనే అనుకున్నారు. నేను సరేలే అంటే వాళ్ళు చెప్పారు, వద్దు కథ వేరే విధంగా వెళ్తుందని చెప్పేసి అంతవరకే చెప్పారు. ఇట్స్ ఓకే, ఫైన్. బట్ ఏమంటే చేస్తే బాగుంటుంది నెగిటివ్ రోల్. చూద్దాం, గాడ్స్ గ్రేస్ వస్తే చేయడమే, ఎనీథింగ్ ఓటీటీలో ఏదైనా వస్తే చేయడమే. సీరియల్స్లో ఆర్టిస్టులు బయటకు రాకపోవడానికి కారణం ఏంటంటే, సీరియల్ అనేది నిజంగా ఒక అమ్మలాగా ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, ఎప్పుడు ఫుడ్ పెడతా ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. సినిమా అనేది మళ్ళీ ఏదో జోదంలా అయిపోతూ ఉంటుంది. అంటే తప్పుడు మాటలని కాదు, బట్ మీరు చెప్పేది కంపేర్ ప్రాక్టికాలిటీ చెప్తున్నారు. యు ఆర్ రైట్. ఇప్పుడు నేను కూడా కొన్ని మూవీస్కి ట్రై చేశాను, రెస్పాన్స్ లేదు. ఐ ఫెల్ట్, ఏంటి నాకు అదృష్టం లేదా, నేను వాళ్ళకి సెట్ కానా? అప్పుడు అనిపించింది, ఇక్కడ రాజుగుండు, ఆడ పోయి నువ్వు పనుల్లో ఉండొద్దు. అదే విఐపి సినిమాలో ఏదో డైలాగ్ ఉంటుంది కదా, పులికి తోకలా ఉండడం కంటే పిల్లికి తలగా ఉండడం మంచిది. మరి హెడ్ కదా, తల ముఖ్యం కదా. తోకుంటే లేకపోతే, తోకుంటే ఒక స్టైల్, తోకలేకపోతే స్టైల్, బట్ హెడ్డే కదా. ఇప్పుడు ఈ మధ్య తవకలు కూడా కట్ చేస్తున్నారు కదా. సో అలాగే మనకి ఇప్పుడు అనిపించింది, కరెక్టే, ఏదో ఆశతో వెళ్తాం, ఇంత సక్సెస్ అయ్యి టెలివిజన్లో మళ్ళీ ఆడిపోయి చేతులు కట్టుకొని, సార్ ఇది సార్ అని మళ్ళీ నేను వివరించుకొని, అది మనం ఆ స్థాయి, నన్ను కాదు ఆ స్థాయిలో కొన్ని పెట్టారు ప్రజలు, అక్కడ పెట్టారు, వాడిని తక్కువ చేయడం నాకు ఇష్టం లేదు. ఓకే, ఇదేమన్నా కొంచెం అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే సీరియల్ ఆర్టిస్ట్ని ఒకసారి సినిమాల్లోకి వస్తే డైరెక్టర్లు కానీ క్రియేటివ్ మైండ్స్ కూడా యాక్సెప్ట్ చేయలేరు, ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయలేరు అని. అంటే రెగ్యులర్గా పెరుగన్నం తినేవాడు ఒకరోజు బిర్యానీ పెడితే డైజెస్ట్ అవ్వదు. సో ఈ ప్రాబ్లం కూడా ఉంది. వాళ్ళు స్విచ్ అవ్వాలంటే వాళ్ళకి ఒక మంచి రోల్స్ పడి రికగ్నిషన్ వచ్చి ఆ తర్వాత కంప్లీట్గా స్విచ్ అవ్వగలరు, కానీ స్విచ్ అవ్వలేరు ఇమీడియట్గా. ఇమీడియట్ కంటే కష్టం అండి. ఎందుకు చెప్తాను చూడండి, ఇప్పుడు ఎంత ఫేమస్ అయిన టెలివిజన్లో అక్కడ క్యారెక్టరు, ఇప్పుడు ఒక క్యారెక్టర్, ఒక ఇమేజ్ ఫిక్స్ అయి ఉంటారు అనేది మూవీ వాళ్ళది ఒక ఇది, వాళ్ళ థాట్ ప్రాసెస్ అది. నేనేమంటాను, వానికి అదే క్యారెక్టర్ ఎందుకు ఇస్తావు?
డిఫరెంట్గా ఇచ్చి చూడు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని నీట్గా డ్రెస్ చేసుకొని నీట్గా ఉన్నాడు, ఇప్పేసేయి, బనియన్తో పెట్టేసి వాడికి పిచ్చిగడ్డం పెట్టేసి వాడికి ఒక వైలెంట్గా చేసేయి, చూడరా. పర్ఫార్మెన్స్ మ్యాటర్ కదా, స్టోరీ మ్యాటర్స్, నాట్ యువర్ నువ్వు ఏం చేస్తున్నాడు ఏదో లేదనేది. అంత గొప్ప క్యారెక్టర్స్ పడవు, ఇవ్వరు. వెనకల కూర్చో, పెళ్ళికోడు క్యారెక్టరు, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఒక పూట, సారీ హీస్ నో మోర్, ఇలాంటి డైలాగులు ఇచ్చే క్యారెక్టర్లు ఇస్తారు సీరియల్ వాళ్ళకు. కరెక్ట్. వాస్తవం చెప్పాలంటే సోకాల్డ్ బిగ్ పీపుల్ కంటే లైక్ యంగ్స్టర్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళకన్నా చాలామంది మూవీ ఆర్టిస్ట్ కన్నా టెలివిజన్ ఆర్టిస్ట్ ఉన్నంత ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉండదు. కరెక్ట్. నాకున్నంత ఎక్స్పీరియన్స్ చాలా మందికి ఉండదు. నాకే అంటే నాకన్నా పెద్ద వాళ్ళు ఉన్నారు టెలివిజన్లో. నాకున్న ఈ 10 ఏళ్ళ గ్యాప్ అయినా కూడా నేను 9 yearsలో సంపాదించిన ఎక్స్పీరియన్స్ కూడా చాలా మంది మూవీ ఆర్టిస్టులకు లేదు. ఎందుకంటే అన్ని సీన్స్ ఎక్కడ పోయినా ఇదే తమ్ముడు, ఏది ఉంటుంది, ఎమోషనల్, సెంటిమెంట్, లవ్, మెయిన్ ఎమోషనల్, సెంటిమెంటల్గా ఉండాలి. సెంటిమెంటల్ అనేది సీరియల్స్ అన్నీ అవే, అది ఈజీగా చేసేస్తాం మేము. డైలాగ్ ఎక్కడ అది ఇది అనేది చేసేస్తారు. సో ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్, బట్ ఆ ఎక్స్పీరియన్స్ తీసుకోరు వాళ్ళు. ఒక సమాధానం అయితే గట్టిగా ఇచ్చింది, అంటే దవడ మీద కొట్టినట్టు ఇచ్చింది మన రుణానుబంధం సీరియల్. ఏంటంటే కన్నడ ఆర్టిస్టులు మాత్రమే హీరోలు హీరోయిన్లు ఉంటారు అన్నదానికి మిమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ మిమ్మల్ని కూర్చోబెట్టి ఆ కుర్చీలో మంచి సమాధానం ఇచ్చింది. మేము చాలా మంది ఆనందపడతారు. ఇప్పుడు ఈ డౌట్ ఉండిపోయింది కదా, డైలమా, కావాలని తెలుగు వాళ్ళని కాకుండా కన్నడ వాళ్ళని తీసుకొస్తున్నారా అనే ఫీలింగ్ ఉంది కదా, దానికి సమాధానం చెప్పింది రుణానుబంధం సీరియల్. రుణానుబంధం సీరియల్ ద్వారా వాస్తవం చెప్పాలంటే అప్పుడు లైక్ 10 years బ్యాక్ ఉన్న హీరోలో నేను ఒక్కనే హీరోగా చేసేది, ఇప్పుడు ఎవరు లేరు, అది కూడా తెలుగు వాడిని. ఓ జోక్ జరిగింది, తెలియదు కదా, అంటే ఎంత పొల్యూట్ అయిపోయింది, ఎంత ఇదైపోయారు. పొల్యూట్ అనేది ఎందుకు అనేది నాకు గుర్తు చేయండి చెప్తాను. అది మన వాళ్ళ వల్లనే పొల్యూట్ అయింది. ఫోన్ చేశాడు ఒక అసిస్టెంట్ షూటింగ్కే, అన్న డైరెక్ట్ రూమ్కి వచ్చానా ఏంటి, కార్ తీసుకొని రూమ్కి వచ్చాను అంటాడు. ఈడేంటి తేడాగా మాట్లాడుతున్నాడు, రూమ్కి వచ్చానా, రూమ్కి ఎందుకు వస్తావరా అంటే, అది కదన్నయ్య మీరు వచ్చింటారు కదా బెంగళూరు నుండి, రూమ్కి వచ్చానా అంటున్నాడు. ఎవడరా బెంగళూరు నుండి వచ్చింది, నేను ఎలా మాట్లాడుతున్నా స్లాంగ్, నువ్వు ఎలా మాట్లాడుతున్నావురా, నువ్వు ఒకసారి దగ్గరకు వచ్చిన తర్వాత కనపచ్చు ఒకసారి, సారీ అన్నయ్య అనుకుంటా అని చెప్పి అన్నాడు అనమాట. అరే పెచ్చ, ఎందుకు నాతో పాటు యాక్ట్ చేశారు పంతులు ఇద్దరు. నమస్కారం అండి, బాగున్నాను, అమ్మ నాన్నంతా బాగున్నా అంటే, అందరు బెంగళూరులోనే ఉంటారు కదండి అంటారు. రే నన్నే బెంగళూరు అంటే కొత్తగా వచ్చిన ఏం చేస్తారా మీరు అనుకున్నా. ఆ హెయిర్ స్టైల్, ఆ బియర్డ్ అదే బెంగళూరు. వాళ్ళ తప్పేం లేదు, జనాలంతా మారిపోయారు, అంతా మారిపోయారు. తెలుగులు మానవులు ఎవరు లేరు, అంతా బెంగళూరే అనుకుంటున్నారు. పక్కా తెలుగు వాడినండి. ఇంకా చెప్పనా, కొద్దిగా కారం ఎక్కువ ఉంటుంది, మన కారం ఘాటు పొగరు కొద్దిగా మెంటల్ ఎవరికి ఉంటుంది, రాయలసీమలోకి కదా, అక్కడి నుంచి వచ్చాను నేను, ఇంతకన్నా ఏమైనా వివరించాను, వదిలేదు సార్, లేదు సార్ అంటున్నాడు. పక్క తెలుగు ఉన్నాయా బాబు అని చెప్తే, అవునా సార్ తెలియదు సార్ అంటే, అందరూ వాళ్ళే అయిపోయారు కదా, లేకపోతే కొద్దిగా బాధ అనిపించింది. అందరూ వాళ్ళే అయిపోయారు అంటే ఛానల్ అనకూడదండి. కరెక్ట్, మీరు అప్రోచ్ అవ్వండి. ఎక్కడున్నారు, కొద్దిగా 6 pack మెయింటైన్ చేసి, లేదురా మా మూవీ చేయాలరా, మూవీ చేస్తుంటారు, ఎక్కడ కనిపించారు. మూవీలే కానీ ఎక్కడ ఉండరు, మూవీస్ ఉండవు, వాడు ఉండడు. మూవీలో మనం మొత్తం మైక్రోస్కోప్ ఎతికినా కూడా, పెట్టి చూసినా కూడా దొరకడాడు. ఏ మూవీ నేను చాలామందికి చెప్పాను, నీకు ఆపర్చునిటీ వస్తున్నప్పుడు మూవీ అయితే యూ గెట్ ద సెలబ్రిటీ స్టేటస్. సెలబ్రిటీ అంటే ఏంటి చాలామందికి అర్థం కాదంటే, మూవీ యాక్టర్స్ అని కాదు. 10 మంది ఒక రాష్ట్రంలో గుర్తుపడుతున్నారు అంటే దెన్ యువర్ సెలబ్రిటీ. అది ఏ ప్రొఫెషన్ అయినా అవ్వచ్చు, నాట్ ఓన్లీ యాక్టర్, బట్ యాక్టర్ అనేది ఈజీ. తెర ముందుకు వస్తాం కాబట్టి ఈజీ. సో దయచేసి తెలుగు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ రండి, మీరు వచ్చి సీరియల్స్ చేయండి, విల్ బి ఎ సూపర్ స్టార్స్. ఈ క్రింజ్ కామెడీ ఇవన్నీ లైక్ ఏమి సోషల్ మీడియా ఇది కాదు. పర్ఫెక్ట్గా మంచి ఏమంటారు, చిన్న చితక ఉద్యోగాలు కాకుండా మంచి ఐటీ కానీ గవర్నమెంట్ జాబ్ లాగా మన టెలివిజన్ ఇండస్ట్రీకి వచ్చేయండి. ఇట్ విల్ బి వెరీ గుడ్. ట్రై చేయండి. వస్తారు ఇవ్వరు కాదు, హార్డ్ వర్క్ కూడా చేయాలి. అది చాలామంది కంప్లైంట్ ఉందండి, మన వాళ్ళు కొద్దిగా వినరు, టైంకి రారు, అదేం ఉంది. మనలో కూడా మార్పు ఉండాలి. ప్రొడ్యూసర్ని మనం కాపాడుకోవాలిగా.
కరెక్ట్. అది నేను చెప్పేది. అదే లోకల్లో ఉండడం వల్ల కొన్ని రిక్వెస్ట్లు ఎక్కువైపోతా ఉంటాయి, ఫ్యామిలీ ఫంక్షన్ అని చెప్పి, లేదంటే నేను 6 అయితే వెళ్ళిపోవాలి, ఇవన్నీ కరెక్ట్ కాదు. మేము ఎప్పుడు అలా లోకల్ అని మేము ఎప్పుడు అడిగింది లేదు. రావడం వరకే మా చేతిలో ఉండేది, పంపించేది వాళ్ళ చేతిలో. ఎప్పుడన్నా వీలు కాదని చెప్తాం, కానీ షెడ్యూల్ వేసిన తర్వాత షూటింగ్ చెయ్యను, నాకు ఇది బాగాలేదని వెనకడుగు వేసిందే లేదు. అలా ఉండాలి. కమిట్మెంట్ ఉంటేనే ఏదైనా సక్సెస్ వస్తుంది. 1 డేలో సక్సెస్ రాదండి. దిస్ ఇస్ మై 19th year. ఏం చెప్పాలి, అంత ఈజీ కంప్లీట్ 19th year అయింది. 10 years లేను, మరి ఎలా వచ్చారు మీరు నా దగ్గరికి? కరెక్ట్. అది ఎప్పుడో గుర్తుపెట్టుకొని వచ్చారు. మళ్ళీ వచ్చాడు రా బాబు మావాడు అనుకుంటా. ఎంత నాకు హ్యాపీగా అనిపించింది. నాకు అసలు నేను షాకే. నేను ఐ ఫెల్ట్ హ్యాపీ. నన్ను మర్చిపోలేదు జనాలు అని. మర్చిపోరు. ఒకసారి ఇక్కడ పెట్టుకున్న తర్వాత మర్చిపోరు, అంతే. ఇప్పుడు రుణానుబంధం గురించి మాట్లాడుకుంటే ప్రైమ్ అంటే మీరు మళ్ళీ మీ ప్రైమ్ టైం వచ్చేసాను. ప్రైమ్ స్లాట్ లో ఉంటున్నారు కాబట్టి మీ ప్రైమ్ టైమ్ లోకి వచ్చిన ఫీలింగ్ వచ్చిందా? ప్రైమ్ అంటే కమ్బ్యాక్ చాలా, అవర్ కమ్బ్యాక్ షుడ్ బి స్ట్రాంగర్ దాన్ సెట్ బ్యాక్స్ అంటారు. క్యారెక్టరైజేషన్, స్లాట్, గెటప్, ఈశ్వరుడు నిజంగా పరమేశ్వరుడు అది ఇస్తారండి. అది అంతే. రావాలని ఉంటే అలాగే ఇచ్చాడు. ప్రైమ్ స్లాట్ చాలా మొత్తం మోగిపోయింది. ఏంటంటే అప్పుడు అంటే ఒక లోపల కొత్త హోప్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి కదా, కొత్త చిగురు వస్తూ ఉంటారు కదా, ఏమేమి క్రియేట్ అయినాయి మీ హోప్స్? ఇప్పుడు ఈ స్లాట్ తర్వాత ఈ స్లాట్ లో మీకు పాత ఉంది, ఎలాగా ఇది ఎన్నాళ్ళు మొదలు నడుస్తుంది? 1000 days 2000 episodes అది తెలీదు, బట్ మీ హోప్స్ ఏమున్నాయి ఈ సీరియల్ మీద? ఈ సీరియల్ మీద నాకు చాలా హోప్స్. అంటే సక్సెస్, సూపర్ సక్సెస్ అవుతుంది. మా కంబ్యాక్ విల్ బి స్ట్రాంగర్ అనిపిస్తుందండి. ఆ గట్టి నమ్మకం ఉంది భగవంతుడి దేవల్ల. లైక్ ఎందుకంటే దాన్ని తెలిసిపోతుంది, ఒక పాజిటివిటీ వైబ్స్ మనకు తెలిసిపోతుంది. బట్ వెరీ గుడ్ రెస్పాన్స్. గెటప్ చాలా బాగుంది. మన తెలుగు మామా బ్యాక్ అని పోస్ట్లో ఇది పెట్టారు. థ్యాంక్స్, ఫైనల్గా ఒప్పుకొని చేస్తున్నందుకు. నువ్వు సినిమాలు ఏం చేయొద్దు, మాకు సీరియలే కరెక్ట్, డైలీ చూడొచ్చు నిన్ను. ఏం కావాలండి అంతకన్నా అభిమానం? ఇంకా ఏమి ఇచ్చాం? ఏదో మాకు వచ్చిన యాక్టింగ్ చేసాం, ఎంటర్టైన్ చేసాం, అంతే తప్ప ఏం చేసాం మేము? సో ఇప్పుడు ఇదే సీరియల్లో సీనియర్ నటులు కూడా ఉన్నారు. వాళ్ళ ఎవరితో ప్రభాకర్ గాని కానీ, మీ అక్క నీలిమా రాణి గారు కానీ ఈ సీరియల్లో, సో వీళ్ళ ఎవరితో అయినా మీకు రుణానుబంధం మిగిలిందా? అప్పట్లో కలిసి ఫ్రెండ్ అయ్యి కొంచెం వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, లేకపోతే బయట కలవడం కానీ? యాక్చువల్గా నీలిమా గారితో నేను ఫస్ట్ టైం వర్క్ చేయడం ఆవిడతో. అండ్ అనిల్ అండ్ ప్రభాకర్ అన్నతో అనిల్తో మేము డ్యాన్స్ షో చేసాము. అనిల్, నేను, ప్రభాకర్ అన్న డ్యాన్స్ షో చేసాము ఒకటి. దాని తర్వాత మళ్ళీ కలిసి ఎప్పుడు యాక్టింగ్ చేయలేదు సీరియల్లో. ఫస్ట్ టైం ముగ్గురం కలిసి యాక్ట్ చేస్తున్నాం. అదే రుణానుబంధం అనుకుంటాను. నీలిమ గారిని ఎప్పుడు సీరియల్లో చూసిందే, ఆవిడ చిన్న ఉన్నప్పుడు నుంచి మేము చూసాం కానీ చేయడం ఇదే. ఆమె నీలిమ నాకన్నా సీనియర్, ఆవిడ సీనియర్ ఆర్టిస్ట్. అనిల్ కూడా సీనియరే. ప్రభాకర్ అన్న తెలిసిందే. అండ్ ఫిట్నెస్ ఫ్రీక్ అండి, ఇప్పటికీ అదే ఫిట్నెస్ ఫ్రీక్ ఉన్నాడా మీలో? ఎవరు? నాలోనా? వాడు ఎప్పుడు చనిపోయినాడు? వాడు అలాగే ఉన్నాడుగా. అంటే మీరు చాలా ఫిట్ గానే ఉన్నారు. డెఫినెట్గా. అమ్మో, మనకి అంటే మనం ఆర్టిస్టా కాదా అని కాదు, మనం ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్. అది ఏదైనా అవ్వని దాని గురించి. అంటే ఎలా అంత డైలీ ఖచ్చితంగా జిమ్ చేస్తానండి. డెఫినెట్గా జిమ్ చేస్తాను. ఒకవేళ జిమ్కి వెళ్ళకుండా డైట్ మాత్రం మానదు. ఏమన్నా చెప్తారా డైట్? ఏం చెప్పనా? మీరు ఫాలో అవుతారా? నేను ఫాలో అవుతా నిజంగా. ఏమన్నా తినండి, మధ్యాహ్నం వరకు తినండి, రాత్రి తక్కువ తినండి. స్వీట్లు కూడా మధ్యాహ్నమే కట్ చేయాలి, ఇంకా రాత్రి తినకూడదు. అంటే సూర్యుడు ఇంకా ఎండ అయ్యేలోపు మనం ఎండ చేసుకుని కూర్చోవాలి. అంత కూడా వద్దు, సూర్యుడి వరకు ఏం అక్కర్లేదు. మధ్యాహ్నం భోజనం చేస్తారా, మంచిగా డైలీ కావాలంటే బిర్యానీ తినండి, రాత్రి మాక్సిమం కట్ చేయండి. రాత్రి తిండి చాలా తేడా తెస్తుంది. రాత్రి ఒక 2 రోజులు తినకండి, మీ టమ్మి చూడు ఎలా. ఒక్క పూట తినకండి, లేదా ఉత్త వెజిటబుల్స్ తిని పడుకోండి. ఆకలి అవుతుంది, తట్టుకొని నీళ్ళు తాగి పడుకోండి. మార్నింగ్ చూడండి పొట్ట ఎంత లోపలికి వెళ్ళిపోయి ఉంటుందో. నైట్ ఫుడ్ వెరీ ఇంపార్టెంట్. నేను పర్ఫెక్ట్గా ఆయిల్ కరెక్ట్గా ఒక టేబుల్ స్పూన్ వేసి, ఒక 5 grams సాల్ట్ వేసి, ఇట్లాంటివన్నీ ఉండవు నా దగ్గర. అన్నీ తినాలి, ప్రపోర్షనేట్గా తినాలి, అన్నీ తినాలి. అది అన్వాంటెడ్ థింగ్స్ తినకూడదు. లైక్ షుగర్స్ పెద్దగా తినను, ఇష్టం ఉండదు. తినాలనుకున్నా మధ్యాహ్నం వరకే. అది డ్రింక్స్ తీసుకున్నా లిమిట్గా తీసుకోవడం. లేదా వర్కౌట్ అండి,
మన టోన్ అప్ 6 ప్యాక్ అక్కర్లేదు, వర్కౌట్ చేయాలి. అది మనకు నచ్చిన వర్కౌట్ చేయాలి, డైలీ చేయాలి, మినిమం 45 మినిట్స్ చేయాలి. దెన్ యూ విల్ బి వెరీ హెల్దీ. సో ఈ హోల్ 19 ఇయర్స్లో చిరంజీవి గారిని కలిసారా? ఎన్నిసార్లు కలిసారు? కలిస్తే మనసు బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే అంటే నేను ఎవరు తక్కువ చేయడం అని కాదు, మనసులో అనిపిస్తుంది కదా, ఎవడెవడో కలిసి చేస్తున్నాడు, మనకెందుకు రాదు అవకాశం అని అందరూ అనుకుంటారు. రేపొద్దున నేను చేసినా వానికి ఎవరికో వచ్చింది, మాకు రాలేదు అవకాశం, ఎవడైనా అనుకోవచ్చు నన్ను. అలాగే నేను అనుకుంటాను. అంత పెద్ద అది నాకు మాత్రం పెద్ద సీనియర్ యాక్టర్స్తో చేయకపోవడం, చిరంజీవి గారిని కలకపోవడం, చూడకపోవడం, యాక్ట్ చేయకపోవడం అనేది పెద్ద లోటే. ఓకే అనిపిస్తుంది, వీ షుడ్ నెవర్ మీట్ అవర్ హీరోస్ అని ఒకసారి. నేను అలాగే ఉందాం, ఆయన అలాగే ఉంచుదాం ఈ రిలేషన్ని. వచ్చి యాక్ట్ చేసి దానికన్నా ఈజ్ మై హీరో, లెట్ హిమ్ బీ లైక్ దట్. ఈవెన్ ఒక మాట అంటూ ఉంటారు కదా, మనం బాగా అభిమానించే వాళ్ళని కలిస్తే కొంచెం ప్రేమ తగ్గిపోద్ది అని. అది తగ్గకపోకుండా ఉండడమే బెటర్. ఆయన ఉండని, ఆయనతో చేయకపోవడమే మంచిది అనుకుంటాను. ఏముంటారు వాళ్ళు, చేస్తుంటారు, ఇవి చేస్తుంటారు, ఇవి చేస్తారు. సో లెట్ దెమ్, వాళ్ళకి అదే ఛాన్స్. బట్ నాకు అది చాలు, చూస్తున్నాం కదా చాలు. అందరు సీనియర్ చాలామంది అండి సీనియర్ యాక్టర్స్లో అప్పటి తరాన్ని నేను కలవలేదు, కొంతమందిని కలిసి నటించారు. నేను కలిసింది అప్పటి తరం వాళ్ళని, మురళీమోహన్ గారిని, రమప్రభ గారితోనే చేశాను. ఇంకా వేరే సీనియర్ యాక్టర్స్తో చేయలేదు. చంద్రమోహన్ గారు వేరే సీరియల్ చేస్తూ ఉంటే నేను ఉన్నాను అక్కడ. ఆయన జెమిని చేస్తున్నాను, నేను ఈటీవీ చేస్తున్నాను. ఆయన ఉన్నారు, పలకరీలేక మళ్ళీ వచ్చి పలకరిద్దాంలే అనుకున్నాను. ఆ రోజు ఒక్కరోజే మాకు ఒకటే లొకేషన్ పడింది 2010లో. ఇంతవరకు కలవలేదు. బాధ అనిపిస్తుందండి. సీనియర్ వీళ్ళకి ఎవరికి తెలియదులేండి, జెన్జీ గింజీ పిచ్చి జనాలకు తెలియదు ఎవరు గొప్ప నటులు, ఎవరు ఈ జనాలకు నచ్చేది ఇప్పుడు వచ్చిన తిక్క క్రికెటర్స్ అనమాట. ఎవడు టాటూస్ వేసుకుంటే వాడు పెద్ద క్రికెటర్. దే డోంట్ నో అబౌట్ టెండూల్కర్. డోంట్ నో అబౌట్ టెండూల్కర్ సంగతి తెలియాలంటే వాళ్ళ జీవితకాలం సరిపోతుంది. వచ్చిన వరకు కూడా తెలుసుకోలేరు వాళ్ళు. ఈ పిచ్చి టాటూస్ వేసుకొని పిచ్చి షార్ట్స్ కొట్టే వాళ్ళంటేనే నచ్చుతుంది అలాగా. సో అదృష్టం ఏంటంటే లాస్ట్ కొద్దిగా విరాట్ కోహ్లీ ఒక్కటి మిగిలారు. ఇంకా మిగతా ఇప్పుడు వచ్చే పిచ్చి బ్యాచ్ కదా అంతా. సో వాళ్ళకు తెలియదు హూ ఇస్ టెండూల్కర్. కానీ గట్టిగా ఇచ్చారు లాస్ట్ కౌంటర్ మాత్రం, చాలా గట్టిగా ఇచ్చారు. ఫ్యాక్ట్, మరి రూట్స్ లో ఉన్న ఫ్యాక్ట్ ఇది బయటకు. మరి ఏం తెలుసు అండి, కొన్ని రోజులు ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు. మీరు క్రికెట్ బాగా ఆడేవారు కదా అసలు. ఇప్పుడు ఆడుతున్నారండి ఇంకా స్టిల్? ఆడుతున్నాను కానీ కొద్దిగా లేజినెస్ వచ్చింది. అంటే క్రికెట్ అంటే లేజినెస్ అంటే విచిత్రం. అందరు బ్యాటింగ్ అడుగుతారు, నాకు ఫీల్డింగ్ ఇస్తారని అడుగుతారు, ఫిట్నెస్ టెస్ట్ చేసుకోవడానికి. బ్యాటింగ్ ఏముండండి, కొడతారు లేకపోతే లేదు, అది ఎవరైనా చేస్తారు. ఫీల్డింగ్ చేయాలిగా. నేను ఆల్వేస్, మీరు నమ్మరు, మొన్న కంటిన్యూగా 2 మ్యాచెస్ అంటే 30 ఓవర్స్ కంటిన్యూ ఫీల్డింగ్ చేశాను. 30 ఓవర్స్ ఫీల్డింగ్ చేశాను నేను కంటిన్యూగా. చాలా టఫ్, ఎవరు చేయలేదు కంటిన్యూ. వాళ్ళు అదే అంటున్నారు, ఏమంతా జింక పిల్లలే ఎగురుతున్నావు అంటున్నారు మా వాళ్ళు. ఇప్పుడు 10 అవర్స్ మ్యాచ్లే ఆడుతున్నారు అందరూ. 15 అవర్స్ ఆడాను. 15 అవర్స్ ఆడినప్పుడు కంటిన్యూగా 2 మ్యాచ్లు ఆడాను. 2 మ్యాచ్లు ఫీల్డింగ్ చేశారా? 2 మ్యాచ్లు కంటిన్యూ చేశాను. 2 మ్యాచ్లు కంటిన్యూగా. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ టాస్ ఓడిపోయి వాళ్ళు బ్యాటింగ్ తీసుకొని సెకండ్ మ్యాచ్ కూడా అట్లా అయ్యింది. సో కంటిన్యూ ఫీల్డింగ్ చేశాను. ఐ టెస్టెడ్ మై సెల్ఫ్. బ్యాటింగ్ ఏముందండి, బ్యాటింగ్ కొడతారు, బౌల్డ్ అవుతారు కాదు కదా, ఫీల్డింగ్ ఏంటనేది. ఇప్పుడు ఐపీఎల్ ఏమన్నా ఫాలో అవుతున్నారండి? ఒకప్పుడు ఈ మధ్య లేదండి, కొంచెం ఓన్లీ వైభవ్ గురించే చూస్తాను. టెండూల్కర్ కనిపిస్తున్నాడు మీకు ఏమన్నా అతనిలో? టెండూల్కర్, సెహ్వాగ్ 2 ఉన్నారు. టెండూల్కర్, సెహ్వాగ్ ఉన్నారు. అండ్ ఈవెన్ ద గాడ్ హిమ్సెల్ఫ్ సెడ్, అతను మీరు ఉత్త పవర్ హిట్ అనుకుంటున్నారు, టెక్నిక్ చాలా ఉంది అతని దగ్గర, యూ కీప్ వాచింగ్ హిమ్ అన్నారు. డూ వాచ్ హిమ్ అన్నాడు, ద గ్రేటెస్ట్ ప్లేయర్. అదే ఆయన గురించి తెలియదు, హూ ఇస్ టెండూల్కర్ అది ఇది ఏదో చెప్తారు పిచ్చి జనాలు. ఈవెన్ మనోడు రెస్పాండ్ అయింది కూడా అదే రెస్పాండ్ అయ్యాడు. మీరే నాకు ఇన్స్పిరేషన్ సార్, ఈ ఏజ్ లో నేను క్రికెట్ లో కంటర్ అవడం, వైభవ్ చెప్పడం, మీరే నాకు మీ నుంచి ఫస్ట్ కాంప్లిమెంట్ రావడం, ఇలాగా బిగినింగ్ డేస్ లోనే అసలు అచీవ్మెంట్, బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఆయనతో మాట అనిపించుకుంటే గ్రేట్, టెక్నిక్ బాగుంది అన్నాడంటే జోక్ కాదుగా. కరెక్ట్. ఇప్పుడు మన దగ్గర సీసీఎల్ అంటే కోసేసుకునేవారు అండి మన వాళ్ళు. మీరు ఎప్పుడు అటువైపు వెళ్ళాలి, అదే ఒకసారి ట్రై చేద్దాం ఇలాగానే. లేదండి, మూవీస్ చేయాలి కదా దానికి ఖచ్చితంగా రూల్ ఉందండి. రూల్ లేకపోతే అప్పుడు వేరే స్టేట్ వాళ్ళు క్రికెటర్స్ తెచ్చుకున్నారు కదా. కరెక్ట్. ఇప్పుడు రంజీలో అన్వాంటెడ్ ప్లేయర్స్ ఉంటారు, మూలగా అసలు పనికిరాని ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళని తెచ్చి పెట్టేసుకుంటారు. మన దానికి ఎక్కువ కదా అది. ఇప్పుడు మన స్టాండర్డ్కి వాడు రంజీలో ప్రాబబుల్స్ దానికి ఎంత తేడా ఉంటుంది, మనతో అవుతుందా?
మనము 130, 135 వేసినా కూడా మనకి లడ్డూలా కనిపిస్తుంటుంది బాల్. ఓహో ఇలాగా అని చెప్పేసి కొట్టేస్తుంటాడు వాడు. 150, 140 అన్నోళ్ళు 135, 130 కిలోమీటర్స్ ఆడేటోడికి పెద్ద విషయమే కాదు. అలా కొట్టేస్తుంటారు, మనకు తెలియదు అది. సో అలా జరుగుతున్నందుకు మూవీస్ చేయాలని పెట్టారు. ప్లస్ మనం మూవీస్ ఏం చేయలేదు అప్పుడు, పెద్దగా ఆడేవాడిని కానీ ఇంకా అంత ఎంటబడి అంత ఇది చేయాలి అది కాదు కదా నా టార్గెట్. మూవీస్ అది డిఫరెంట్ లేండి, అది అంత ఎంటబడి చేయాల్సి మన ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మేము ఆడాం టెలివిజన్ది, చాలా ఊర్లలో వెళ్ళి ఆడాము. రీసెంట్గా వైజాగ్లో ఆడాము, అనంతపూర్లో ఆడాము. అందరూ అన్న యూ కేమ్ బ్యాక్ అన్నారు, దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఇప్పుడు కొత్తగా వచ్చిన బ్యాచ్ కూడా నన్ను అలా రిసీవ్ చేసుకున్నారు. ఏది సీరియల్ తెలిసినా తెలియకపోయినా నా జోవియల్ జాలీగా ఉంటాయి కదా, కొత్తగా వచ్చిన ఈ జెన్జీ బ్యాచ్ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు నాతో. వాళ్ళని తిడుతుంటాను ఏమనరు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను మొన్న రీసెంట్గా ఒక వీడియో చూసానండి, ఆ చిల్లు దోశ వీడియో ఏదో వచ్చింది, వీడియో వచ్చింది. కింద కమెంట్లు అన్ని ఇలా ఉన్నాయి, మళ్ళీ రిలీజ్ చేయండి, మొత్తం పెట్టండి, ఇది మొత్తం అప్లోడ్ చేయండి, అన్ని వీడియోలు అన్ని ఎపిసోడ్లు అప్లోడ్ చేయండి అని చెప్పి. అవునవును, చాలా అవుట్ అండ్ అవుట్ అంత ఫన్ ఎక్కడ ఉందండి. హెల్దీ కామెడీ, స్టూపిడిటీ ఏం లేదు, హెల్దీ కామెడీ. దాన్ని బట్టి చాలా బాగుంటుంది. అది ఎక్కడ వల్గారిటీ ఉండదు, మీరు గమనిస్తే. జంధ్యాల గారి కామెడీలో ఉంటుంది, ఎగ్జాక్ట్ అనేది కాదు బట్ ప్యూర్, ఎట్లా బూతులు లేకుండా. ఏమన్నా అప్పుడు రోహిణి గారు కానీ మీతో పాటు అప్పుడు హిమజ గారు కానీ ఎవరైనా టచ్ లో ఉంటారు? ఉన్నారు. ఫోన్ చేస్తాను అప్పుడప్పుడు, వాళ్ళు చేసినా చేయకుండా అప్పుడప్పుడు మనం చేస్తాం. వాళ్ళు ఎట్లా బిజీగా ఉంటారు చేస్తాం, బట్ అదే రెస్పాన్స్ ఉంది దాంట్లో, అదే ఏం లేదు. సో సినిమా ఆర్టిస్టులు అందరికీ ప్రతి ఫ్రైడే అనుకుంటూ ఉంటారు. సీరియల్స్ కి మాత్రం సోమవారం మొదలవుతుంది కాబట్టి అవును, సోమవారం మీ సోమవారం మొదలైంది, సోమవారం వచ్చింది. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. నేను ఖచ్చితంగా అప్పుడు ఆ గౌతమ్ ఎలా అయిందో ఇప్పుడు ధరమ్ తేజ్ అలా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా రాయుడు గారు రాయుడు బాగుంది, గౌతమ్ ఎలాగో రాయుడు అలా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మీరు ఎలాగో 20 years కూడా కంప్లీట్ చేసుకుంటారు నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ 20 years మీరు రావాలి మరి, ఇంకా గుర్తుపెట్టుకోండి. అప్పటికి మళ్ళీ మీరు మీ ప్రైమ్ స్లాట్ ఎలా వచ్చిందో ఆ ప్రైమ్ టైం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. పీక్స్ వెళ్తాం భగవంతుడు దేవాల, డెఫినెట్ గా విత్ ఆల్ యువర్ విషెస్ అండ్ లవ్. అండ్ థ్యాంక్ యూ ఐ డ్రీమ్. 10 years తర్వాత మనం కలిసాము. లవ్ యూ. అండ్ చాలా గొప్ప ఇంటర్వ్యూలు జరిగాయి మన ఐ డ్రీమ్లో. స్టార్టెడ్ విత్ ఐ డ్రీమ్ ఓన్లీ. చాలా గొప్ప, అంటే నాదనే కాదు, ఐ డ్రీమ్ అనే కాన్సెప్ట్ లైక్ యూట్యూబ్ ఇంటర్వ్యూ అనేది మీ ద్వారానే స్టార్ట్ అయింది. ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. అండ్ 10 years తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.